రథసప్తమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిచే సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా గణపతి సచ్చిదానంద స్వామి వారు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందంటున్న ఆలయ కమిటీ నిర్వాహకులతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలులోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మనతో ఆలయ కమిటీ నిర్వాహకులు సార్ రామకృష్ణ గారు, మీరు చెప్పండి సార్. మొదటిసారి ఏదైతే రథసప్తమి సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించింది, ఎలా జరిగింది సార్? ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉదయం సూర్యోదయం ముందు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే ప్రత్యక్ష సూర్యునికి ఆర్ఘ్య ప్రదానము, విశేష అర్చనలో విశేష అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం అనేక మంది భక్తులు వీక్షించి వారందరూ సూర్యనారాయణ స్వామి కృపకు పాత్రులైనారు. అలాగే స్వామీజీ వారు సూర్యుడి గురించి విశేషంగా తెలిపినారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిదని చెప్పినారు. అందరూ సూర్య నమస్కారం చేసి ఆరోగ్యాలు సమకూర్చుకోవాలని కోరుతున్నారు. రథసప్తమి విశిష్టత గురించి రథసప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి సూర్యుని యొక్క ఆరాధనగా ఉంటుంది. ఈ రథసప్తమి రోజు సూర్యుడు ఫస్ట్ ఉదయించినాడని చెప్పేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథసప్తమి అనే దానికి అర్థం స్వామి 7 గుర్రాల మీద, రథం మీద, ఒకే చక్రం ఉన్న రథం మీద, అనూరుడు అనే ఆయన రథసారథి, అంటే ఆయనకు తొడలు ఉండవు, కేవలం నడుము వరకే శరీరం ఉంటుంది. ఆయన గరుడుని యొక్క బ్రదర్, సోదరుడు. ఆయనను స్వామి రథసారథిగా పెట్టుకున్నారు. స్వామి ఏకచక్రం మీద 7 గుర్రాల మీద ఆయన సంచరిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరగడమే కాకుండా ఆయన కూడా సంచరిస్తూ ఉంటారు. ఆయన భూమి చుట్టూ సంచరిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ ఈ సృష్టిలో గెలాక్సీస్ చుట్టూ ఆయన సంచరిస్తూ ఉంటారని చెప్పేసి మన సైంటిస్టులు కూడా కనిపెట్టినారు. ఈ సైంటిస్టులు కనిపెట్టక ముందే పూర్వమే, కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులు, యతులు వీళ్ళందరూ ఈ విధమైన పరిస్థితి ఉందని చెప్పేసి గ్రహించి చెప్పారు. ఇటువంటి సూర్య భగవానుని యొక్క ఫెస్టివల్, పండగ ఈ రథసప్తమి అని చెప్పేసి మాఘ శుద్ధ సప్తమి రోజు మనం జరుపుకుంటున్నాము. మనకు వచ్చిన అదృష్టం ఏమంటే గణపతి సత్యానంద పరమపూజ్య శ్రీ 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 గణపతి సత్యానంద స్వామి వారు కర్నూలు నగరానికి సూర్య దేవాలయాన్ని అనుగ్రహించారు. ఈ ప్రపంచంలో ఎక్కడే కానీ స్వామీజీ దత్త దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అన్నీ అనుగ్రహించారు, కానీ ఒక కర్నూలుకు మాత్రమే ఆయన మనకు ప్రత్యేకంగా ఆరోగ్యం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే దానికోసమని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేవాలయం ఏర్పడాలని చెప్పేసి స్వామీజీ సంకల్పం చేసి, స్వామీజీ స్వయంగా తన చేత్తో ప్రతిష్ఠ చేసిన విగ్రహము ఈ సూర్య దేవాలయము. అందువల్ల స్వామీజీ ప్రతి సంవత్సరము రథసప్తమి రోజు తను కానీ తన యొక్క శిష్యుడు, అంటే ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారు కానీ పంపించేసి ప్రతి సంవత్సరం ఇక్కడ సూర్య పూజ నిర్వహిస్తారు. ఈ సూర్య పూజలో భాగంగా అభిషేకము, అర్చన, ఆ తర్వాత సూర్య దీప ఆరాధన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టం వల్ల మనకి ఇవి లభించాయి. వీటన్నిటినీ మనం చూడడం వల్ల, చేసుకోవడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కలుగుతుందని స్వామీజీ ప్రవచించారు. శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది కర్నూలు సూర్య దేవాలయంలో. ఇది అందరి ప్రజలకు, కర్నూలు ప్రజలకు భాగ్యమైన ప్రసాదం ప్రసాదించినారు స్వామీజీ. ఈ అవకాశం వినియోగించుకున్న వాళ్ళంతా పుణ్య భాగ్యవంతులు. అందరికి కూడా రాకపోయిన వాళ్ళకు కొద్దిగా వాళ్ళు ఈ మళ్ళీ ఒక అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తర్వాత ముందు సంవత్సరాల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ స్వామీజీ పూజా విధానము ప్రత్యేకమైనది. ఇది కొంతమందికి సంశయం ఏర్పడి ఇది ఎక్కడ ఉంది పురాణాల్లో అని చెప్పేసి ఒకతను ఈ యొక్క పూజా విధానాన్ని పురాణాల్లో అంతా వెతికి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. అటుపోయిన సంవత్సరము స్వామీజీ దీన్ని, ఈ యొక్క రిపోర్ట్ని చదివే భాగ్యం నాకు కలిగించారు. ఈ యొక్క పురాణాల్లో ఉన్న యొక్క
పాత యొక్క పూజా విధానాన్ని మళ్ళీ స్వామీజీ పునర్జీవం చేసి ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఇది మనకందరికీ సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ హారతి ఇచ్చే కార్యక్రమము నాకు తెలిసినంత వరకు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు, కానీ ఇటువంటి భాగ్యం మన కర్నూలు ప్రజలకు భాగ్యం కలిగింది. తర్వాత సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు విపరీతంగా అన్ని దేవతలకు విశేషంగా జరుగుతున్నాయి. ఇది కర్నూలు నగరానికే స్వామీజీ ప్రసాదించిన వరం అనుకోవాలి. కర్నూలు ప్రజలు కర్నూలు సూర్య దేవాలయమే కర్నూలులో ఒక ఐకాన్ లాగా అయిపోయింది. మేము కూడా ఊహించలేదు, మెంబర్స్కి అయినా కూడా మాకు కూడా తెలియదు ఇంత గొప్పగా దేవాలయము రాణిస్తుందని. ఇది పూర్వం ఇంకా ముందుకు ఇంకా గొప్పగా భారతదేశ వ్యాప్తంగా ఈ కర్నూలు సూర్య దేవాలయం ప్రసిద్ధి చెందుతుందని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో సూర్య భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామోంతా, శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.